ఏ జగన్ ఆగు. నేను తప్పు చేశానని చెప్పి నువ్వు అంటా ఉన్నావు, నువ్వు తప్పు చేశావని చెప్పి ఆ సిబిఐ అంటా ఉంది. అసలేం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో? పార్టీలో ప్రతి ఒక్కరికి ఏం కావాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాను, అది తప్ప. ఒక నాయకుడిగా నా అనుచరులకు ఎలాంటి మేలు చేయాలని చెప్పి నేను తపన పడుతూ ఉంటాను, అది తప్ప. నాకు అర్థం కాక అడుగుతా, ఏం తప్పు చేశానా నేను? ఏం తప్పు చేశాను? అంతా మీరే చేశారు నాన్న. నేనా? మొత్తం మీరే చేశారు నాన్న. చాలు నాన్న, చాలు. రాజకీయాల్లోకి వచ్చినట్టు నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు. ఇకొద్దు నాన్న, ప్లీజ్ నాన్న, వద్దు. అరే ఏం కోల్పోయావు నువ్వు? ఇంకా అర్థం కాలేదా నాన్న? రాజకీయాల్లోకి రాకముందు నాకేముందో ఇప్పుడు ఏం లేదో అదే నాన్న నేను కోల్పోయింది. ఆనందం. చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయాను నాన్న, కోల్పోయాను. నీ గురించి ఏదో ఆలోచన చేసినా 1000 సార్లు ఆలోచన చేస్తాను తెలుసా నేను? అవును, 1000 సార్లు ఆలోచన చేస్తారు. జగన్ రాజకీయాలకు దూరంగా ఎలా ఉంచాలా అని ఆలోచించారు తప్ప ఒక్కసారి కూడా ఇది జగన్కి నచ్చుతుందా అని ఆలోచించారా? కోరుకున్నది దొరక్కపోతే నేను పడే బాధ మీకు తెలియదు నాన్న, నాకు తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా నాన్న తెలిసేది నాకు ఏది ఇష్టమో కాదో. ఏదైనా ప్రాబ్లం ఉంటే మీ కోడల్ని పిలిచి మాట్లాడతారు, నాతో మాట్లాడండి నాన్న. నా కళ్ళు చూసి చెప్పండి నాన్న, ఓపెన్గా ఉండండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తూ ఉంటాను. చెప్తారు కానీ ఉండరు. 2004లో సీఎం అయ్యారు, 60 ఏళ్ళకే రిటైర్ అవుతా అన్నారు, అయ్యారా? 2009లో మీరు సెంటర్కి వెళ్ళి నన్ను ఏపీకి సీఎం చేస్తుంటే ఎంత బాగుండేది నాన్న. అరే అదెలా కుదురుతుందా జగన్? ఎందుకు కుదరదు? ములాయం సింగ్ యాదవ్ తన కొడుకు అఖిలేష్ యాదవ్ని సీఎంను చేయలేదా? మీరు నన్ను 2009లోనే సీఎం చేస్తుంటే ఇంత గొడవ ఉండేదా? సరే సరే, ఇప్పుడేం చేయమంటావా జగన్? నన్ను సీఎంని చేయమని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ చెప్పండి నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. ఏది నాన్న? వెళ్ళిపోయారా? నానేరి ఏరీనా? ఏమైపోయారు?